వేరియేషన్స్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అన్నమాట. Sir, I have a small question regarding this. Yeah. ఈ దస్సోరా అనే వర్డ్ ఎలా వచ్చింది? అది సార్ రాశారా, మీరు ఇచ్చారా? ఇట్స్ ఎ కాయిన్డ్ వర్డ్ అన్నమాట. ఆ కాయిన్ ఎవరిది? ఆ కాయిన్స్ అన్ని ఓన్లీ నోట్స్. నేను రాసింది చిల్లర అన్నారు. చిల్లర మహాలక్ష్మి అండి. సో అది ది హైలెస్ అలాగా ఫిషర్మెన్. జనరల్గా మనుషులు పనిచేసేటప్పుడు హైలెస్ అనుకుంటారు. అదే పెట్టకుండా మనం కొత్తగా ఏమైనా పెట్టచ్చు అంటే నాకు యాక్చువల్లీ నాకు తట్టలేదు ఏమి. మనకి రైటర్ ఈ సినిమా ఫస్ట్ కథ నాకు చింతకింది శ్రీనివాసరావు గారు చెప్పారన్నమాట. గ్రేట్ రైటర్, ఆయన చాలా బుక్స్ రాశారు, మున్నీటి గీతలు రాశారు, అరేబియా కడ్లీ సిరీస్ రాశారు. సో ఆయన ఈ కథ అంతా చెప్తున్నప్పుడు నా మైండ్లో ఒకటి ఫామ్ అయ్యి, మీరు ట్రైలర్లో చూస్తారు, వాళ్ళు కొండల లేపుల నుంచి లాగుతూ ఉంటారు అదన్నమాట. లాగుతున్నప్పుడు షూటింగ్ అప్పుడు నేను ఎలాగ ఇదని చేద్దామని చెప్పి మైక్లో పెట్టుకొని దానికి ఒక జస్ట్ ఏదో ఒకటి ర్యాండమ్గా అనేసాను అనమాట. ఆ ర్యాండమ్ ఏమన్నా గుర్తులేదు. ఈ పాట సార్ రాసి ఇదంతా వచ్చినప్పుడు పాట అంతా అయిపోయిన తర్వాత దానికి టేక్అవుట్ ఐ లైక్ ద వే హీ స్టార్ట్ అన్నప్పుడు సినిమా అంతా ఇది వాళ్ళ కాయినింగ్ ఒకటి ఉండాలన్నమాట. వాళ్ళు ఏదో హుర్ర్ అలా అంటారన్నమాట. సో దానికి మనం క్రియేట్ చేసిన దస్సోర్. సో అప్పుడప్పుడే చెప్పేశారు. చెప్పిన వెంటనే మొత్తం బ్యాక్గ్రౌండ్లో కూడా ఇంక్లూడ్ చేశాను నేను. ఆ పోర్షన్స్ మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టి అది ఒక ఘాటి వాళ్ళకి వచ్చిన ఒక సింబాలిక్ గా చాలా బాగా కుదిరింది. యాక్చువల్లీ నేటివ్ వర్డ్ లాగానే అనిపిస్తుంది. ఉందేమో, ఎగ్జిస్ట్ ఉందేమో అనుకున్నాను. నేనే అలా అనుకున్నా రాసిన. నేను అదే అనుకున్నాను. హైలెస్ లాగా ఆ వర్డ్ ఎక్కడి నుంచి పట్టారు మీరు అని. సైలోరే అనే పదం నేను అక్కడ ఘాట్స్ లో విన్నానన్నమాట. అందుకని ఆ పాట రాస్తున్నప్పుడు సైలోరే లలోరే అని మిగతా అది అక్కడ చేసినప్పుడు సైలోరే అనే పదం మాత్రం అక్కడ విన్నాను, ఏది మన ఘాట్స్లో పక్కన. అయితే సైలోరే ఏంటంటే ఒక ఎవరైనా బిడ్డ పుట్టినా కూడా సైలోరే ఇప్పుడు అన్నమాట. బీ రెడీ టు ఫైట్, రెడీ టు సెలబ్రేట్ అన్నమాట. ఎవ్రీథింగ్ ఇస్ ఎ సెలబ్రేషన్. సైలోరే అంటే సెలబ్రేషన్. ఒక చావు ఉందనుకోండి సైలోరే, పెళ్ళప్పుడు కూడా సైలోరే. ఎనీ అకేషన్ ఎవ్రీథింగ్ దే టేక్ అన్నమాట. బికాస్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఆ కొండల్లో ఆ మౌంటైన్స్లో బేసికల్లీ ఆ మౌంటైన్స్లో రెండు విషయాలు ఉంటాయండి వీళ్ళకి, ఇక్కడ ఘాటీలకి. అది అనుష్క గారి క్యారెక్టర్లో మేము బాగా ట్రై చేసిందన్నమాట. ఏంటంటే తను చాలా ఫ్రీ ఫ్లోయింగ్, అక్కడున్న ఒక అందమైన తెమ్మర గాలిలాగా వెళ్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నిలబడాలన్నప్పుడు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ మౌంటైన్ అన్నమాట అది. సో వాళ్ళ జీవన విధానం అవన్నీ చూస్తున్నప్పుడు ఆ మ్యారేజ్ సెలబ్రేషన్స్ అదంతప్పుడు సైలోరే లలోరే. సైలోరే ఇస్ అ డిఫరెంట్ స్టార్టింగ్, బట్ దసరా సైలోరే మన క్లాప్స్తో సైలోరే అది ఆ ఫీల్ వేరు కదా సార్. దసరా నేను ఫస్ట్ విన్నప్పుడు